ఈ గాలికుంటి వ్యాధి టీకాలు ముఖ్యంగా లక్షణాలు చూసుకుంటే తీవ్రమైన జ్వరం మరియు నీరసం, కొద్దిపాటి ఎండను కూడా పశువులు తట్టుకోలేకపోవడం, చూడి పశువులు ఈసుకుపోవడం మరియు ఎద్దుల్లో పని సామర్థ్యం అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది. మరియు ఇతర లక్షణాలు చూసుకుంటే మనం నోటు నుండి తీగల మాదిరిగా చొంగ కారడం, నోట్లో పుండ్లు పడడం, కాలు గిట్ల మధ్య పుండ్లు ఏర్పడడం. గాలికుంటి వ్యాధి వల్ల కలిగే నష్టాలు మనం ముఖ్యంగా చూసుకుంటే పాల ఉత్పత్తి మరియు పని సామర్థ్యం గణనీయంగా తగ్గుతుంది. ఇది రైతుకు ఆర్థికంగా నష్టం కలిగజేస్తుంది. పాలు తాగే దూడల్లో మరణాలు సంభవించవచ్చు. వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధికి 4 నెలల వయసు దాటిన దూడల నుంచి పెద్దవాటికి అన్నిటికి కూడా కంపల్సరిగా టీకాలు వేయించాలి.